ఫిబ్రవరి 2 దేవుని వాగ్దానం. ప్రేమ మరణమంత బలమైనది. పరమగీతము 8:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ప్రభు చిత్తాన్ని పాటించే వారంగా, దేవుని యొక్క ప్రేమలో సంతోషంగా సమాధానంగా ఉండే వారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క ఉచితమైన కృపలో మనము సంతోషము, ఆనందము, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప దినము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియ విశ్వాసి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు అనేటువంటి గొప్ప ఆజ్ఞలను మనము కలిగిన వారంగా ఉన్నాం. ప్రేమ మరణమంత బలమైనది. అలాంటి బలవంతమైనటువంటి ప్రేమను మనము కలిగిన వారంగా, దేవుని ఆజ్ఞను పాటించే వారంగా మనం ముందుకు వెళ్ళాలి. చాలా పర్యాయములు మనము ఇతరుల ఎడల మనం కలిగి ఉండేటువంటి ప్రేమలో స్వార్థాన్ని కనబరుస్తూ ఉంటాం. అంటే మనలను వారు ప్రేమించట్లేదు కాబట్టి నేను ప్రేమించను, మనలను వారు ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు కాబట్టి నేను వారితో వెళ్ళను అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనం కలిగి ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రేమ మరణమంతా బలవంతమైనది. మరణము ఏమి మన యొక్క పర్మిషన్ తీసుకొని అది రాదు. అది ఎప్పుడు ఏ క్షణాన్ని రావాలో ఆ క్షణాన్ని వస్తుంది. అలాంటి పోలిక ప్రేమను పోలుస్తున్నారు అని అంటే మన ప్రేమ కూడా ఏమీ ఇతరుల యొద్ద నుండి ఆశించేదిగా, ఇతరులను అడిగేదిగా కాకుండా అలాంటి బలవంతమైనటువంటి ప్రేమ, దేవుని స్వచ్ఛమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రభు అలాంటి ప్రేమ మన ఎడల కలిగి ఉన్నాడు. ప్రభు కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే అగాపే ప్రేమ. అది ఏమీ మన ఎద్దు నుండి ఆశించదు, కానీ మనము ఆయన వైపు తిరిగి ఆ ప్రేమను పొందుకోవడానికి మనము దేవునికి ఒక అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుకుంటుంది. అటువంటి స్వచ్ఛమైన ప్రేమను మనం పొందుకున్న వారంగా, ఇతరులకు మనం అలాంటి ప్రేమను పంచే వారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం నిబిడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. పునరుద్ధాన దినాన్ని ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులకు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ఈ దినం వారి ప్రయాణాలు, పనులు, ఆరాధన జరుగు స్థలాలలో మీరు తోడే నడిపించమని తండ్రి, ఈ దినమంతా నీ ఆశీర్వాదంతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.